సిటీ లైఫ్ స్టైల్ ఇదో స్వర్గసీమ. నిద్రపోని నగరంలో అర్ధరాత్రి దాటిన అంతులేని వినోదం, ఉల్లాసం. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. మధ్యలో వైన్ షాప్ పెట్టారండి. మేము ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ రోడ్లో నడిచి వెళ్తాం, పనులకి వెళ్తాం. కాలేజ్ పిల్లలు ఉన్నారు, స్కూల్ పిల్లలు ఉన్నారు, పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు, ఆడ మగ ముసలి వయసు వాళ్ళు అందరూ ఉన్నారు. ఈ రోడ్లో వెళ్తున్నాం. మాకు ఈ ఊర్లో వైన్ షాప్ లేనప్పుడే ఈ రోడ్డు వెంబడి మందు తాగే వాళ్ళు చాలా ఇన్సల్ట్ చేసేవారు. వాళ్ళు మేము ఇన్నాళ్ళు ఎదుర్కొని వచ్చాము. అదే ఇక్కడ వైన్ షాప్ పెట్టి ఇంకా ఎక్కువ మందిని పెడితే రేపు పొద్దున్న మా ఆడవాళ్ళకి వెళ్ళి వచ్చిన వాళ్ళకి ఏదైనా జరిగితే ఎవరు రెస్పాన్స్? నష్టం జరిగిపోయిన తర్వాత అందరూ కొవ్వొత్తులు వెలిగించి సారథులు ఆరిపెత్తారు. అది సమస్య కాదు, ముందే మేము కోలుకోవాలనుకుంటున్నాం. కాబట్టి ఇక్కడ వైన్ షాప్ పెట్టడం మాకు ఎటువంటిగా ఇష్టం లేదు. ఇక్కడ డస్ట్, వాటర్ ప్యాకెట్లని, గలాసులని ఎన్నో పడిచేస్తున్నారు. అవి ఆ గడ్డలోకి వెళ్తాయి. ఆ గడ్డ అంటే ఇచ్చిన వాటర్ మా పొలాల్లోకి వెళ్తుంది. దానివల్ల మాకు పంట కూడా నష్టం ఉంది. మా ఊర్లో ఆడవాళ్ళకి, మగవాళ్ళకి, చిన్న పెద్ద అందరికీ దీనివల్ల నష్టం ఉంది. ఇక్కడ షాప్ పెట్టడం మాకు ఎవరికి ఇష్టం లేదు. అందువల్ల మేము ఆల్రెడీ ఫస్ట్ అడిగాము, పెట్టొద్దని కూడా చెప్పాము. మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, నేను ఇక్కడ షాప్ పెడతానని అతను చెప్పారు. నేను లైట్లు వేయించేస్తాను, పోలీసు వాళ్ళు పెట్టేస్తారంటే పోలీసు వాళ్ళు పనిలో ఉంటారు. జరగకముందు మాకు ఫోన్ చేయండి అంటారు, జరిగాక ఫోన్ చేస్తే ఎంక్వైరీలు చేస్తూ ఉంటారు, దాన్ని మూయించేస్తారు. ఎవరు ఏది చేయరు. జరిగిన తర్వాత మాకు ఎలాంటి న్యాయం జరగదు, అన్యాయమే జరుగుతుంది. అందుకనే ముందుగా మాకు న్యాయం జరగాలి. కాబట్టి ఈ షాపుని ఇమీడియట్గా తీయించేయాలి, ఉండకూడదు. ఉంటే మాత్రం మేమందరం ఇక్కడే కూర్చుంటాం. ఎవరు వస్తారా రండి, మమ్మల్ని లేట్ చేసుకుంటారో చేసుకోండి, మేము ఇదే పని మీద ఉంటాం. అది మేము చెప్పగలిగింది. మాకు ఈ షాప్ మాత్రం తీయాలి. ఇది సీఎం గారే వింటారో, డిప్యూటీ సీఎం గారే వింటారో, ఎవరి దగ్గరికి వింటారో తెలీదు. ఈ షాప్ మాత్రం ఇమీడియట్గా తీయాలి, తీయించాలి, మందు షాప్ ముయ్యాలి.